నిన్ను నిన్నుగా ప్రేమించుటకు. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడు పోట్లాడుకోలేదా? ఇంటర్నెట్ చాటింగ్లో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను. సుజాత మళ్ళీ తన భర్తతో పోట్లాడింది అని అర్థమైంది నాకు ఆ మెసేజ్ చూడగానే. అందరు అమ్మాయిల్లా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలనే నాతో పనిచేసుకోదు సుజిత. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తుంది. అది దాని వ్యక్తిత్వం. కానీ ఈ మధ్య దాని ధోరణిని బట్టి చూస్తుంటే తరచుగా తన భర్త కార్తీక్తో పోట్లాడుతోందని తెలుస్తోంది. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈ తరం యువత ధోరణి గుర్తొచ్చి బాధేసింది. సుజిత కూడా అదే కోవలోకి చేరబోతోందా? ఖండాంతరాల్లో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది. మరుక్షణమే గుండె తిట్టవు చేసుకున్నాను. అదేమి చిన్నపిల్ల కాదు. ఎందుకు పోట్లాడుకోలేదు? చాలాసార్లు పోట్లాడుకున్నాం. ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉంటున్నాం. అసలు ఈ ప్రపంచంలో నేను ఇప్పటిదాకా ఎక్కువ సార్లు పోట్లాడింది మీ నాన్నతోనే అని టైప్ చేశాను. సమస్యని గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంత వరకు సమస్యని తేలిక చేసి చూపటం. నేను అదే చేశాను. నా సమాధానానికి సుచేత నవ్వుతోంది అన్నదానికి సూచనగా చాటింగ్ బాక్స్లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్ బొమ్మ మొహం మెసేజ్ పంపించింది. అది చూడగానే నా మనసు కొంత తేలికపడింది. మరి మాకెప్పుడు అలా కనిపించేవారు కాదు మీరిద్దరూ. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీ కితాబులు ఇవ్వటం నాకు తెలుసు అంది సుజాత. బాగుంది. పోట్లాడుకోవడం అంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటామా? భార్యాభర్తల మధ్య పోట్లాట అంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలాగా ఉండదు. మాటల స్థానంలో మౌనం ఉంటుంది. చిరునవ్వుల స్థానంలో చూపుల చురకత్తులు ఉంటాయి. ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోగలిగిన విషయాలకు కూడా పిల్లల మీద ఆధారపట్టాలు ఇలా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో పోట్లాడటం కన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియచేయటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది అని మెసేజ్ టైప్ చేస్తున్నాను. కానీ నాకు తెలుసు ఈ కాలం మొగుడు పెళ్ళాల పొట్లాట్లో అంత సున్నితంగా ఉండవని. మా రోజుల్లో అయితే ఇంట్లో అత్తమామలు, ఇంటి నిండా జనం, ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం, ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు. ఇప్పుడు అలా కాదు కదా. కోరుకోగానే దొరికే ఏకాంతం, కావాల్సినంత స్వేచ్ఛ, మనసులో ఉన్నదాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఎదుటి వాళ్ళ మొహం మీద చెప్పేయగల ధైర్యంతో కూడినటువంటి మనస్తత్వం. అసలు ఇవన్నీ కలిసి ఈ కాలం పిల్లల్ని పాడు చేస్తున్నాయా అనిపిస్తోంది. అలాంటి వాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది అనుమానమే. కానీ ముందే అనుకున్నట్లుగా సమస్యను తేలిక చేయటం మాత్రమే నా ఉద్దేశం. అందుకే అదే మెసేజ్ని టైప్ చేసి సెండ్ అన్న చోట క్లిక్ చేశాను. ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడకు కొట్టిన బంతిలా మరో ప్రశ్న దూసుకొచ్చింది సుజిత్ దగ్గర నుంచి. మరి మీరు ఆ పొట్లాట్ని ఎలా పరిష్కరించుకునేవారు? నువ్వు రాజీ పడిపోయేదానివా? ఈసారి సుజిత ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తున్నాయి కానీ వాటి పూర్వాపరాలు, అవి ఎందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు. ఇంకా వాటిని మేము ఎలా పరిష్కరించుకుంటున్నామో అసలే గుర్తులేదు. ఒకసారి మా అత్తగారి తమ్ముడిని ఏదో అన్నానని నాతో వారం రోజులు మాట్లాడలేదు ఆయన. నేను అన్న దాంట్లో తప్పేం లేదని, ఆయనే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడువుకున్నాడని నా వాదన. నా మటుకు నేను నా తప్పేం లేదనుకోవటం వల్ల ఆయన దిగొచ్చిన యుద్ధాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించాను. ఆ విషయం బాగా గుర్తుంది నాకు. అది కూడా చివరికి ఎలా పరిష్కారం అయిందో గుర్తులేదు. అలాంటి తగాదాలన్నింటినీ చాలా మటుకు మర్చిపోయేవాళ్ళం. లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్ళం. ఒక్కొక్కసారి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం. తర్వాత నవ్వుకుని కలిసిపోయేవాళ్ళం. అదంతా గుర్తుకొచ్చి నా మొహం మీద చిరునవ్వులు విరిశాయి. నేను ఆలోచనలో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజీత దగ్గర నుంచి. చెప్పమ్మా, ఎలా పరిష్కరించుకునేదానివి వాటన్నిటిని? రాజీ పడిపోయేదానివా? ఈసారి ఇంగ్లీష్లో అడుగుతోంది. అంటే సీరియస్గా ఉందని అర్థమైంది నాకు. వెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా బజ్ అన్న మెసేజ్తో నా మెసేజ్ బాక్స్ను కుదిపింది స్క్రీన్ మీద. నవ్వుతున్న కార్టూన్ బొమ్మ. ముఖాన్ని ముందుగా పంపి తర్వాత మెసేజ్ టైప్ చేశాను. చాలా తగాదాలని నేను మర్చిపోవటం ద్వారా. నీకు నవ్వెలా వస్తోంది? మర్చిపోవడం అంటే రాజీ పడిపోవడమే కదా. ఎందుకలా సర్దుకుపోవటం, రాజీ పడిపోవటం? నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేనా? ఈసారి సుజిత ప్రశ్నకు నాకు ఆశ్చర్యం వేసింది. నేను నిజంగానే అన్నింటికీ ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా. ఈనాటి వరకు ఆ విషయం నాకెప్పుడు స్ఫురణకు రాలేదు. నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు. ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను నిజమే. కానీ కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయినా అందుకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించడం కాదు. ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను. విచిత్రం ఏమిటంటే మొగుడు మీద ఆధారపడి జీవించిన ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు.
మొగుడు మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తోంది. మేము మీ మీద ఆధారపడలేము అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తారు. దాన్ని భర్త గుర్తించకపోతే బాధ. నాకు నవ్వొచ్చింది. నిజమే. నువ్వన్నట్లుగా నేను రాజీ పడ్డాననే అనుకో. కానీ ఆ రాజీ పడటం అభద్రతా భావంతో కాదని, మా మధ్య బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతోనని ఎందుకు అనుకోకూడదు అని మెసేజ్ పెట్టాను. వెంటనే బాణంలా వచ్చింది మెసేజ్ సుచిత దగ్గర నుంచి. దాన్నే ఇంగ్లీష్‌లో హిపోక్రసీ అంటారు మమ్మీ. అంత వేగంగా టైప్ చేయటం ఎలా నేర్చుకుందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ సమాధానం ములులా గుచ్చుకుంది నా మనసులో. నేను తేరుకునే లోపలే మరో మెసేజ్ వచ్చింది. నిరంతరం గొడవ పడుతూ, ప్రతిసారి రాజీ పడుతూ, విడిపోలేని బలహీనతల వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నాం అని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా? ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది. అయినా నిరంతరం కొట్టుకునే నేను మీ నాన్న బానే ఉన్నాం. మధ్య నీకెందుకే బాధ అని మెసేజ్ ఇచ్చాను. నేను అలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికి వచ్చేసింది. ఈ మధ్య నాకు కార్తీక్కి సరిగా పడట్లేదమ్మా. కానీ నీలా నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కలవు. ప్రతి చిన్న విషయంలో మాకు అభిప్రాయ భేదాలే. ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తోంది. పెళ్లి గనక ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది. అదే బిజినెస్ పార్ట్నర్స్ అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్ళం. చివరి వాక్యాలు చదివి నాకు బుర్ర తిరిగిపోయింది. పెద్ద చదువులు చదివి ఆకాశం అంత ఎత్తు ఎగిరి విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నది ఇదే అన్న బాధ. స్త్రీ పురుషులిద్దరూ రెండు విభిన్న వర్గాలకు చెందినవారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాళ్ళిద్దరికి ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెప్తోంది మన వివాహ వ్యవస్థ. మౌలికంగానే ఇద్దరూ ఆలోచించే పద్ధతులు వేరు గనక వారి మధ్య అభిప్రాయాలు రావటం సహజం. అభిప్రాయ భేదాలు. కంప్యూటర్స్తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేను ఇదంతా చెప్పవలసిన అవసరం లేదని నాకు తెలుసు. అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంక్గా చూస్తూ కూర్చుండిపోయాను. ఈలోగా సుజిత దగ్గర నుంచే మరో మెసేజ్ వచ్చింది. మీ రోజుల్లో అయితే మీరు సంసారం తప్ప వేరే ఆశలు ఆశయాలు ఏమి ఉండేవి కావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు. ఇప్పుడు తలుచుకుంటే ఆ పొట్లాట్లన్నీ చిలిపి తగాదాలుగాను తీపి జ్ఞాపకాలుగాను అనిపించచ్చు. కానీ నా విషయం వేరు మమ్మీ. సంసారం ఒక్కటే జీవితం కాదు నాకు. నాకంటూ ప్రత్యేకంగా ఓ ప్రపంచం ఉంది. కొన్ని ఆశయాలు నా జీవితం ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలు నాకున్నాయి. సంసారం ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు. అది నాకు సెకండరీ మాత్రమే. నా జీవితం నాకు ఇష్టమైన రీతిలో గడిచి నేను అనుకున్న గోల్ని చేరుకోవాలంటే ఇలాంటి చికాకుల్ని లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది. నాకే కాదు కార్తీక్ కూడా. అందుకే ఇలా జీవించడం విసుగొస్తోంది మమ్మీ. ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది. దానికే కాదు దానిలాంటి ఈ తరం కెరీర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు, సెకండరీ మాత్రమే. దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయం వేసింది. అసలు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఇదంతా చెప్తుందా అని అనుమానం వచ్చి మెదడంతా బ్లాంక్గా అయిపోయింది. మేళ తాళాలతో వేద మంత్రాల మధ్య మేము కార్తీక్ కన్యాదానం చేసి కళ్ళనీళ్లు పెట్టుకోవడం గుర్తొచ్చింది. పసుపు బట్టల్లో ఉన్న దంపతులని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తొచ్చాయి. ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పట్టుకుని పిండినట్టు అనిపించింది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు సూజీ. జీవితం అంటే గోల్స్, అచీవ్మెంట్, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. తడబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపాను. జీవితం అంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయట వాళ్ళకి నవ్వుతూ కనపడటం కూడా కాదమ్మా. అంతే వేగంగా దాని నుంచి సమాధానం వచ్చింది. నువ్వు గోరంతను కొండంతా చేసి చూస్తున్నావు సుజీ. సంసారం అన్నాక గొడవలు రావడం సహజం. అసలు అభిప్రాయ భేదాలే రాని భార్యాభర్తలు అంటూ ఎవరుండరు. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచన విధానం అది. దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకు భయం. ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలిసున్న మొగుడు పెళ్ళాలని నేను చాలా మందిని చూశాను మన కుటుంబంలోనే. అంతెందుకు నువ్వే అన్నావు ఇప్పటికీ నాన్నతో నిరంతరం తగాదా పడతావని. అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్లే నాకు చెప్తే వినలేను. తార్కికంగా ఆలోచించి ఒక కారణం చెప్పు. జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతగానితనం కాకపోతే ఆ తగాదాల వల్ల సాధించేది ఏంటి? అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసి ఉండటం వల్ల ఒరిగేది ఏమిటి? దాని మాటలు చూస్తుంటే కార్తీక్కి దానికి ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని మాత్రం అర్థమవుతోంది. కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే. ఆ విషయం సుజితకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. అన్యమనస్కంగానే కంప్యూటర్ ముందు నుంచి లేచాను నేను. అప్పుడు ఖండించాను. కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతగానితనం కాకపోతే అన్న సుజిత మాటల తర్వాత నన్ను ఆలోచనలో పడేశాయి. నిజం చెప్పాలంటే ఆయనతో తగాదా పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఆవేశపడేదాన్ని. ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయని ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్టుగా
ఇప్పుడు తలుచుకుంటే ఆయనతో పడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తాయా నాకు? నిజంగా చేతకాంతనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలుసున్నామా? సుజిత చెప్పినట్లు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా? కాదు. కాదనే నాకు చాలా గట్టిగా అనిపిస్తోంది. మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించింది ఏంటి? సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద కూర గిన్నె మూత తీస్తూనే అన్నారాయన. ఇవాళ కూడా క్యారెట్ కూరేనా? నీకు ఈ క్యారెట్ కూర తప్ప ఇంకో కూర చేయటం రాలేదు చెప్పలేదా మీ అమ్మ? మరేం లేదు. క్యారెట్ ఒంటికి మంచిది. ఆ రోజు తింటే బీపీ తగ్గుద్ది. చీటికి మాటికి అలా అరవటం కూడా తగ్గుద్ది. మంచినీళ్ళ గ్లాసులో పోస్తూ రిటార్జ్ ఇచ్చాను నవ్వుతూనే. ఆరోగ్య సూత్రాలు ఎందుకు చెప్తావు? క్యారెట్ నీకు ఇష్టం అని చెప్పచ్చు కదా అన్నారాయన కయ్యానికి కాలు దువ్వుతూ. నేను మాత్రం తక్కువ తిన్నానా? నన్ను అంటం ఎందుకు? మీకు ఇష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా. వడ్డీ పడేయడానికి నేను ఎలాగో ఉన్నాను. అది మాత్రం చేయరు. బద్ధకం. తేవచ్చు. కానీ నువ్వు చాలా తెలివైన దానివి. నోటితో నో అని చెప్పవు. నేను తెచ్చిన కూరలు నీకు ఇష్టం లేకపోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో మొరగబెట్టి 8దో రోజు పాడైపోయినాయని బయట పారేస్తావు. నీ సంగతి నాకు తెలీదా అన్నాడాయన పోట్లాటను పెంచుతూ. ఆయన మాటలకి నాకు కోపం రావట్లా. ఎందుకంటే ఇదంతా ఆయన కావాలని చేస్తున్నారని నాకు తెలుసు. మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చుని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర బాగుందోయ్ అంటూ ఏదో చెప్తారు. పిల్లలిద్దరూ చెరో దేశం వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరం ఒంటరిగా ఉండడం బోరు కొడుతుంది. అందుకే ఇలాంటిది ఏదో విషయాన్ని తీసుకుని నాదో వాదులాట దిగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికి నన్ను విమర్శిస్తుంటే మొదట్లో నాకు కోపం వచ్చేది. కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావటం మానేసింది. ఆయనతో సమానంగా నేను వాదిస్తున్నాను. ఆయన మాటలు వింటూ నవ్వుకుపోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను. మరుక్షణం నా మొహం మతాబులా వెలిగిపోయింది. అవును, సుజాత అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది. మీరు పెట్టుకుని తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను. సుజాత ఆన్లైన్లో లేదు. అయినా సరే మెసేజ్ టైప్ చేశాను. సుజాత, ఈ కొట్లాట్ల వల్ల మీరు సాధించింది ఏంటని అడిగావు కదా. ఆలోచించగా నాకు ఇప్పుడు తెలుస్తోంది. మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా మటుకు నాకు దాంపత్య జీవితంలో మా మధ్య వచ్చిన ప్రతి చిన్నదగాథ మాకు ఒకరి మీద ఒకరికి మరింత అవగాహనని పెంచిందనిపిస్తోంది. అవన్నీ మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి మరింత దోహదం చేశాయనిపిస్తోంది. ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అందుకే ఇదంతా నాకు చేతగాంతనంగా అనిపించట్లేదు. మీ మధ్య వచ్చే తగాదాలను కూడా ఆ దృష్టితో చూస్తే నీకు అవన్నీ చికాకుల్లా కనిపించవేమో, ఆలోచించు అన్నది. మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు. ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఉండొచ్చు. కానీ సంసారం అంటే రెండు విడివిడి జీవితాలు ఎంత మాత్రం కాదు. రెండు జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకోవటం. అది తెలుసుకోవాలి మీ ఇద్దరు. ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది. మత్సలేని ప్రేమను జీవిత భాగస్వామి నుంచి ప్రతివారు కోరుకుంటారు. కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలని, అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని తెలుసుకోరు. నేను చెప్పానని నువ్వు నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు. కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవటం అన్నది చేతగానితనం కాదని నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నాను. మెసేజ్ని సుజిత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి తీరిగ్గా ఆయనతో దెబ్బలాడటానికి డైనింగ్ హాల్కి వచ్చాను. నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకు లేదు. దాని తెలివితేటల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.